జగన్ ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్లు అవుతున్నా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందిందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు డిమాండ్ల పత్రాల్ని భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మరిచారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే కూడా అటు రాష్ట్ర ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చలనం రాలేదంటే కూడా ఏదైతే 2024లో కూడా పూర్తి స్థాయిలో తొలి పండుగ నాడు భోగి రోజు కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక నిరసనలతో కూడా వెలువెత్తిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి యూటీఎఫ్ భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, తొలి పండుగ అయినటువంటి భోగి రోజున కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తమ డిమాండ్లకు సంబంధించినటువంటి పేపర్లను కూడా పూర్తి స్థాయిలో ఈ భోగిలో వేసి దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తొలి పండుగ భోగి రోజు కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోగి మంటల్లో కూడా నిరసనలో పూర్తిగా తగలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉపాధ్యాయుల నాయకులు వాళ్ళకి తెలుస్తున్నాం. అన్న, చెప్పండి, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ పలుమార్లు ఇలా చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడంలోనూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉంది. ఈ 2-3 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేసినప్పటికీ మా మీద నిర్బంధాలు, పోలీసు నిర్బంధాలు ప్రయోగిస్తుంది తప్ప సమస్యల పరిష్కారానికి ఎక్కడా చర్చించడం లేదు. ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా విద్యారంగ సమస్యలపైన కానీ ఉపాధ్యాయ సమస్యలపైన కానీ చర్చించిన పాపాన పోలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జీవో 117ను తెచ్చారు. ప్రాథమిక విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తే మొత్తం ప్రభుత్వ విద్యారంగం నీరు కార్చేదానికి 2, 3, 4 తరగతులు సమీపంలో ఉన్నత పాఠశాలలో కలిపారు. దాంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతూ ఉంది. మాకు ఈ సంవత్సర కాలంలో తెలుస్తూ ఉంది. అలాగే ఏదైతే మీరు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, దాని స్థానంలో జీపీఎస్ తెచ్చారు. సిపిఎస్, జీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉరితాల లాంటివన్నీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవి 2 రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఆర్థిక బకాయిలు 18,000 కోట్లు మాకు బాకీ ఉన్నాడు. అది ప్రభుత్వ సొమ్ము కాదు, మేము దాచుకున్న సొమ్ము. ఈ 18,000 కోట్లు ఇవ్వమని గత 2 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేశాం. పోయిన నెలలో మేము 2 పోరాటాలు చేశాం, తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రంలో. మీరు కనీసం పిలిచి మీ డిమాండ్లు ఏంటి, ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉంటుంది. కానీ అది చేయకుండా నియంత్రణ ధోరణిలో మీరు వ్యవహరించడంతో మేము చలో విజయవాడ ధర్నా కోసం పిలుపునిచ్చాం. మీరు అది కూడా జరగకుండా జిల్లా కేంద్రంలో ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి ఇక్కడికి ఒక 20 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని నిర్బంధం మా మీద ప్రయోగిస్తూ ఉన్నారు. నిర్బంధాలతో సమస్యలు పరిష్కారం కావు. ఎన్నికలు 5 సంవత్సరాలు మళ్ళీ రాబోతున్నాయి. మీరు ఇప్పటికి కూడా మీ సమస్యలు పరిష్కరించకపోతే, మాకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే, వచ్చే ప్రభుత్వం కూడా మీరు చేసిన ఇవ్వని ఆర్థిక బకాయిలు చెల్లించదు. కాబట్టి అందుకోసం ఈరోజు మేము తీవ్రమైన నిరసన చేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీరు నిజంగా ఉద్యోగుల పట్ల, విద్యారంగం పట్ల చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని పిలిచండి, మాతో కూర్చొని మాట్లాడండి. ఈ రంగంలో పనిచేసే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు. వారితో మాట్లాడకుండా, వారితో చర్చించకుండా మీరు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చొని సొంత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలంటే మేము ఒప్పుకునే లేదు. మీరు ప్రభుత్వ నిర్బంధాలు, పోలీసు నిర్బంధాలను తట్టుకొని రాబోయే కాలంలో ఉద్యమాలు ఉధృతం చేస్తాం తప్ప వెనక్కి పోమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పటికే చూసుకోవచ్చు, పలు డిమాండ్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టడం జరిగింది. ఎందుకు ఇంత జాప్యం చూపిస్తుంది అసలు ప్రభుత్వము? మేము 22లో పిఆర్సీ కోసం, 22లో పిఆర్సీ అమలు కోసం డిమాండ్ చేశాం. ఈయన ప్రతిపక్షంగా హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు 20% ఐఆర్ ప్రకటించాడు. మేము అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే 27% ఐఆర్ ఇస్తామన్నాడు. మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి మా ఓటింగ్ కూడా ఉపయోగపడింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 27% ఐఆర్ ఇస్తూ జీవో ఇచ్చాడు. జీవో ఇచ్చి అమలు చేశాడు. మేమంతా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, జీవో ఇచ్చాడని. అయితే 22లో
ఈ పిఆర్సీని అమలు చేసేటప్పుడు 27% ఐఆర్లోంచి 4% కోత పెట్టి 23%తో ఫిక్స్ చేశాడు. దీంతో మేము బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద పోరాటం చేశాం. అంతవరకు ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసిన పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు లేరు. ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా మేము తిరుగుబాటు చేశాం. దాంతో మిగిలిన వాళ్ళందరూ పోరాటంలోకి వచ్చారు. అప్పటి నుంచి మా మీద కక్ష కట్టారు. వీళ్ళు తిరుగుబాటు చేయడం బట్టే మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి వీళ్ళని ఎక్కడికక్కడ అణచివేయాలని 2022 నుంచి మేము ఏ పోరాటం చేసినా మమ్మల్ని అణచివేస్తున్నారు. అది ప్రధాన కారణం. ఆయన మనసులో పెట్టుకొని చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకున్నారు? మీ సమస్య పరిష్కరించకపోతే కనుక ఎటువంటి ఉద్యమాలకైనా మీరు వెళ్తారా? ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా మాకు ఇవ్వవలసినటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించకపోతే ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు కూడా ఇంతకన్నా తీవ్రమైనటువంటి ఉద్యమ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చేశాం. ఇలా చేసినటువంటి వాటిని అనగదొక్కి మమ్మల్ని నిర్బంధించడంతో ఈరోజు ఈ భోగి మంటల వద్ద ఆ నిర్బంధ కాండను నిరసిస్తూ భోగి మంటల్లో దహనము అనేటువంటి కార్యక్రమం చేశాం. ఇక భవిష్యత్తులో రేపు 19వ తేదీన అన్ని తాలూకా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 24వ తేదీన జిల్లా స్థాయిలో వినూత్నమైన నిరసన కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నాం. ఇక అలాగే మరి జిల్లా స్థాయిలో ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా రిలే నిరాహార దీక్షలు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ లోపు ప్రభుత్వం స్పందించి ఈ ఆర్థిక బకాయిలన్నీ కూడా చెల్లించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో ఒక మిలిటెంట్ ఫోర్స్ ఉద్యమాన్ని తీసుకువచ్చేదానికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చేసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఉన్నాయని, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో వెనక్కి తీసుకోవాలని చెప్పి ఏదైతే తమకు రావాల్సినటువంటి ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో కూడా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్తున్నారు. లేకుంటే కనుక ఎటువంటి ఉద్యమ కార్యాచరణకైనా మేము వెనకడుగు వేయము అని చెప్పి కొన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. యూట్యూబ్ భవన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్.